వెదురు వనం కాదది, ఎటు చూసినా వెదురుతో తీర్చిదిద్దిన అందమైన ఆకృతులే. కాసేపు మనం విమానాశ్రయంలో ఉన్నామా లేక వెదురు తోటల్లో విహరిస్తున్నామా అన్న సందేహం కలగక మానదు. సరే కానీ ఇదంతా ఎక్కడ అనే అనుమానం వస్తుంది. అసోం రాజధాని గువాహటిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డులాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం గురించిన ప్రస్తావనే ఇదంతా. సాధారణ విమానాశ్రయంలో గ్లాస్, స్టీల్ వంటి మెటీరియల్స్ని వాడతారు. కానీ ఇక్కడ మాత్రం మొదటిసారి ప్రకృతి అందాల థీమ్తో ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించారు. అసోంలో ఎక్కువగా కనిపించే ఫాక్స్టైల్ ఆర్కిడ్స్ పూర్తిగా తీసుకుని 1.5 లక్షల చదరపు మీటర్ల స్థలంలో 140 మెట్రిక్ టన్నుల వెదురుని వాడి ఈ ఎయిర్పోర్ట్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. అసోం అందాలని ప్రతిబింబించేలా, ప్రకృతితో మమేకం అయ్యేలా దాదాపు 1,00,000 స్థానిక మొక్కలతో ఇక్కడ స్కై ఫారెస్ట్ని తీర్చిదిద్దారు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే, కీప్ స్మైలింగ్.